బెంగాల్లో మమత కంచుకోట కూలింది. 15 ఏళ్ల టీఎంసీ సుదీర్ఘ పాలనకు ముగింపు పడింది. మొత్తం 293 స్థానాలకు గాను 200కు పైగా సీట్లలో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇకపై బెంగాల్ ప్రజల్లో భయాందోళనలు ఉండవన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, మోదీ, అమిత్ షా కలిసి దౌర్జన్యం చేశారని ఫైర్ అయ్యారు టీఎంసీ నేతలు. బెంగాల్లో హిస్టరీ క్రియేట్ చేసింది బీజేపీ. 15 ఏళ్ల మమత పాలనకు చెక్ పెట్టింది. ఉదయం నుంచి కౌంటింగ్ లో ఎక్కడ ఆధిక్యం కోల్పోని కమలం పార్టీ స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకెళ్లింది. 200 మార్కు సీట్లలో విజయం సాధించింది. గత 2 దఫాల్లో సాధ్యం కాని విజయం ఈసారి కమలనాథుల వశమైంది. వెస్ట్ బెంగాల్లో అనుసరించిన పక్కా వ్యూహం ఈసారి కాషాయ దళానికి భారీ మెజారిటీ తెచ్చిపెట్టింది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నీ తానై బెంగాల్లో బీజేపీ నేతలను ముందుకు నడిపించారు. 293 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. సిపిఎం 1, కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి కమలం పార్టీ జెండా ఎగురవేసింది. బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందన్నారు ప్రధాని మోదీ. ఈ విజయం కార్యకర్తలకు అంకితమిస్తున్నామన్నారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ విస్తరించిందని చెప్పారు. బీజేపీ అంటే అభివృద్ధికి సంకేతమన్నారు మోదీ. బెంగాల్లో విక్టరీతో బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర సంబరాలకు మోదీ, షా అటెండ్ అయ్యారు. आज का ये दिन ऐतिहासिक है, अभूतपूर्व है। बंगाल की जीत के साथ गंगोत्री से लेकर गंगा सागर तक कमल ही कमल खिला हुआ है। हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा భరోసా కర్ రహీ హై. బెంగాల్లో బీజేపీ 100 సీట్లకు పైగా దోచుకుందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ. బీజేపీ అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది అనైతిక విజయమని చెప్పారు. ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కలిసి చట్టవిరుద్ధమైన పనులు చేశారని చెప్పారు. ఇది ముమ్మాటికి దోపిడీ అని ఆరోపించారు మమత. BJP taxed more than 100 seats they looted and cheated, and this election commission is a BJP commission. আমরা কমপ্লেন করেছি, টাইম টু টাইম কমপ্লেন লজ করেছি, ইভেন মনোজ আগরওয়ালকেও কমপ্লেন লজ করা আছে. I gave my complaint at 4 o'clock. Do you think it is winning? Say immoral victory, not moral victory. Immorally, whatever election commission has done with the central forces and Prime Minister and Home Minister, it is totally illegal. ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోమన్నారు గెలిచిన అభ్యర్థులు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు జొరాసంకో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థి విజయ్ ఓజా. ఆత్మవిశ్వాస్, जनता का भरोसा जो हम पर मिला है वो जनता को 1825 दिन में वापस उनके भरोसे पर एकदम कसौटी कार्य के कसौटी पर खरा उतरेंगे, यही संकल्प. బెంగాల్ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు మమతా బెనర్జీ. రేపు లేదా ఎల్లుండి బీజేఎల్పీ సమావేశం పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనుంది బీజేపీ.